జయశంకర్ జిల్లా కేంద్రంలో నాగుల చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు భక్తులు. పట్టణంలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దీపావళి అమావాస్య తర్వాత కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నాగుల చవితి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆలయాలు సందడిగా మారాయి. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి చేరుకొని ప్రకృతి జంతువుల పట్ల గౌరవ సూచకంగా నాగుపాములను ఆరాధ్య దేవతలుగా కొలుస్తూ ఈ వేడుకను జరుపుకున్నారు. పుట్టలో పాలు పోసి పూజలు చేసి నాగన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి సందర్భంగా భక్తులు ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి, అదేవిధంగా హనుమాన్ దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నాగుల చవితి విశిష్టత గురించి ఆలయ అర్చకులు తెలియజేశారు. ఈ రోజున నాగుల చవితి, కార్తీక మాసము నాగుల చవితి రోజున నాగేంద్రుని యొక్క జన్మదినము. మన జన్మ నక్షత్రంలో కానీ పేరులోపట కానీ మన పూర్వీకులు కానీ ఏ విధమైనటువంటి సర్పదోషాలు ఉన్నట్లయితే ఆ సర్పదోషాలను పరిహారం కోసము, నాగేంద్రుని యొక్క అనుగ్రహం కోసము, సంతానం కోసము, సౌభాగ్యం కోసము, కళ్యాణం కోసము, వాళ్ళ జాతకాలలో కుజదోషమున్నా కానీ వాటి పరిహారం కోసము ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుని యొక్క విగ్రహాలకు పుట్టలో కానీ నాగమయ్య విగ్రహాలకు కానీ పాలాభిషేకము, పంచామృతాభిషేకం సమర్పించి, పూలు పండ్లు సమర్పించి ఆ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించినంతటనే సమస్త దోషాలు తొలగిపోతాయనేటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటిది. అంచేత ఈ రోజున ఉదయం 5 గంటలకే నాగేంద్రులకు, జంట నాగేంద్రులకు స్వామివారికి పంచామృతాభిషేకాలు చేసి అటు తర్వాత స్వామివారికి అష్టోత్తరాలు, ధూపము, దీపము, నైవేద్యాలు సమర్పించి సామూహికంగా భక్తులందరి చేత కూడా పాలతోటి, పంచామృతాలతోటి అభిషేకాలు చేపిస్తున్నాము. కావున భక్తులంతా కూడా ఈ నాగుల చవితి రోజున అనేకమైనటువంటి పుణ్యాలు కలుగుట కోసము, పాపాలు పరిహారం కోసము, సర్పదోష నివారణ కోసము భక్తులంతా కూడా విచ్చేసి నాగేంద్రుణ్ణి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు.